రెడ్డి సామాజిక వర్గాన్ని. ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం మీద వాళ్ళని దెబ్బతీయాలని చెప్పనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరబిందో కూడా రెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 72,000 కోట్ల ఫార్మా వ్యాపారం చేసేటువంటి ఇది అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కంపెనీ. అమెరికాలో 3 యూనిట్లు ఉన్నాయి, బ్రెజిల్లో 1 యూనిట్ ఉంది, పోర్చుగల్లో 1 యూనిట్ ఉంది, దాదాపుగా భారతదేశంలో 10 యూనిట్లు ఉన్నాయి. 150 దేశాలకు ఎక్కువగా ఈరోజు మందులని ఎగుమతి చేసేటువంటి ఒక పెద్ద సంస్థని ఈరోజు ఏదో ఒక విధంగా దాని మీద బురద తల్లాలి, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా చేయాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతీయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు పూనుకొని ఇప్పుడు ఎంతో మంది దాదాపుగా వాళ్ళు రియాలిటీ రంగానికి కూడా పోయారు, ఇన్ఫ్రా రంగానికి పోయారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక విధంగా అనిపించటం లేదు మాకు.